తెలుగు ఫ్యాన్స్ ఆర్ వెరీ లాయల్ అండి. మీరు ఒక ఫ్లాప్ ఇస్తే గూడా వాళ్ళు ఓన్ చేస్తారు. ఓకే. సరే ఇది ఇది జరిగింది. బట్ వి హావ్ ఫెయిత్ ఇన్ యూ. మళ్ళీ యూ వర్క్ ఆన్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అని. దట్స్ నాట్ రియలీ దేర్ ఇన్ హిందీ. సో ఐ మిస్ దాట్. అండ్ ఫుడ్ విషయంలో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్‌కి. అది నేను వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ రియలైజ్ దట్ దేర్ సో మచ్ టు ఈట్ అండి ఇక్కడ. చాలా మంది బిర్యానీ గురించి మాట్లాడతారు. బట్ దెర్ ఇస్ సో మచ్ మోర్. నాకు పేరు తెలీదు. బట్ ఐ నో దట్ దెర్ ఇస్ సో మచ్ ఆన్ అ ప్లాటర్ వెనెవర్ యూ సిట్ ఫర్ లంచ్. కానీ అక్కడ ఏముంది, జస్ట్ 1 or 2 డిషెస్ అంతే. సో ఐ థింక్ ఇట్స్ సో రిచ్ ఇన్ కల్చర్ హియర్. అండ్ టైమింగ్స్ పరంగా కూడా ఇట్స్ 9 to 6 అండి, ఒక ఆఫీస్ జాబ్ లాగా. బట్ ఇన్ హిందీ ఇట్స్ మోస్ట్లీ 9 to 9, సమ్‌టైమ్స్ ఇట్స్ 9 to 12 ఆల్సో. సో అది కూడా నాకు ఇంపార్టెన్స్ అర్థమైంది తెలుగు. సెట్‌కి ఎప్పుడు వస్తే ఇంటికి ఎప్పుడు వెళ్తాం కూడా తెలీదు. అవును. అక్కడ తెలీదు అసలు, మీకు లైఫే ఉండదు. ఇక్కడ అట్లీస్ట్ లైఫ్ ఉంటది. మీకు తెలుసు ఓకే 6 తర్వాత ఫ్యామిలీ టైం ఉంది, జిమ్‌కి వెళ్ళాలి, ఓకే టైం ఉంది. అక్కడ ఆ టైం కూడా లేదు. నిద్ర చేయడానికి కూడా టైం లేదు. పడుకునే టైం లేదు. సో యూ ఆర్ జస్ట్ థింకింగ్ అరే వేర్ యామ్ ఐ కమ్, ఐయామ్ వర్కింగ్ లైక్ ఎ లేబరర్ అని. బట్ ఐ థింక్ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండి. సో నేను జస్ట్ హార్డ్ వర్క్ చేశాను అంతే. ఐ హావ్ నెవర్ కంప్లెయిన్డ్ అబౌట్ ఇట్. ఐ హావ్ బీన్ జస్ట్ గ్రేట్‌ఫుల్ అంతే.